तायामामद्या मेधायाग्ने मेधाविनं कुरु स्वाहा मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्दर्शब्वायुश्च मेधां धाता ददातु मे स्वाहा। రామ్ దర్బార్ని దర్శించుకున్న తరువాత నేరుగా రామ్లల్లా గర్భాలయానికి వచ్చారు ప్రధాని మోదీ. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. రామ్లల్లా గర్భాలయంలో ఆ శ్రీరామచంద్రుణ్ణి ఆశీర్వచనం కోసం మొక్కులు మొక్కుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో అయోధ్యలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావడానికి మరికొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలయం మొత్తం కలియదిరుగుతూ ప్రతి ఒక్క గుహ మందిరాలని సందర్శిస్తూ అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ వస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. మాతా అన్నపూర్ణ మందిరం సందర్శన తరువాత నేరుగా రామ్ దర్బార్లో అక్కడ రాముడు, సీత, హనుమంతుడు మొత్తం రామ్ దర్బార్కి ప్రత్యేక పూజలు చేసి అక్కడ ఆశీర్వచనాలు పొందిన తరువాత నేరుగా ఇప్పుడు ఆయన రామ్లల్లా గర్భాలయానికి చేరుకున్నారు. రామ్లల్లా గర్భాలయంలో ఆ శ్రీరామచంద్రుడికి, ఆ బాలరాముడికి ఆయన ప్రత్యేక పూజలు చేసి అక్కడ తీర్థ ప్రసాదాలు పొందుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయిన తరువాత ధ్వజారోహణ వేడుక మొదలవుతుంది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేస్తారు. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉండబోతూ ఉన్నాయి. సో ఆ జెండా ఎప్పుడెప్పుడు ఎగురుతుందా, ఎప్పుడెప్పుడు రెపరెపలాడుతుందా, ఎప్పుడెప్పుడు మనం కనులారా వీక్షిద్దామా అంటూ 7,000 మంది ప్రత్యేక అతిథులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ మహాఘట్టాన్ని వీక్షించడానికి భక్తులు, రామభక్తులందరూ కూడా టీవీల ముందు కూర్చుని ఆ మహాఘట్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది మరి కాసేపట్లోనే ఆ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్న రామాలయ ధ్వజారోహణం ఇవాళ జరగబోతోంది. ప్రస్తుతం మనం గర్భగుడిలో బాలరాముడికి హారతి పడుతున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ రామ్ దర్బార్లో మోహన్ భగవత్తో కలిసి మోదీ పూజలు చేసిన తరువాత నేరుగా అయోధ్య బాలరాముడి గర్భాలయానికి ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ హారతి పడుతున్న దృశ్యాలను చూడొచ్చు. సో ఈ ఘట్టం పూర్తయిన తరువాత ప్రధాన వేడుక జరగబోతోంది. ధ్వజారోహణ వేడుక కోసం ఇప్పటికే సర్వాంగ సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ప్రస్తుతం ఆయన పూజల్లో పాల్గొంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ओम नमो भगवते उत्तम श्लोकाय नम आर्य लक्षण शील व्रताय नम उपशिक्षितात्मन उपासित लोकाय नमः साधुवाद निगषणाय नमो ब्रह्मण्य देवाय महापुरुषाय महाराजाय नमः। ओम कृपारत्नाकराय भगवते श्रीरामचंद्राय नमः। चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि।